అభ్యాస ఇంటర్నేషనల్ ప్రాస్పెక్ట్స్ రిలీజ్ చేయడం, ముఖ్యంగా నా చేతుల మీద చేయించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అభ్యాస లాంటి గొప్ప స్కూల్లో మాలాంటి వాళ్ళందరినీ గవర్నింగ్ బాడీ మెంబర్స్గా వేయడం, అందులో మా చేతనైనటువంటి సలహాలను పాటిస్తూ దీనికి వినాయక్ అనేటువంటి అబ్బాయి తను దాన్ని స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా వినాయక్ మన సత్యసాయిబాబా వారి విద్యార్థిగా అక్కడ విద్యా విధానంలోని ఇక్కడ కూడా పాటిస్తూ మంచి విద్యా విధానం ఈ రోజున మారిపోయింది. కేవలం పిల్లల్ని ఒక మెకానికల్ మిషన్స్ లాగా, డబ్బు సంపాదించే మిషన్స్ లాగా చదివిస్తున్నారు. కానీ ఆ పిల్లవాడికి కావలసినటువంటి విజ్ఞానం, సొసైటీలో ఎలా బ్రతకాలి, సొసైటీకి మనం ఏం చేయాలి, అలాంటి విద్యా విధానం ఈ రోజున మాయమైపోయింది. కేవలం ఇంజనీరు, డాక్టర్ అవ్వాలి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మేము లక్షలు పెట్టాలి, మా అబ్బాయి ద్వారా లక్షలు సంపాదించుకోవాలి. ఒక సంపాదనే విద్యార్థికి ముఖ్యమన్న చేయంతో ఈ రోజున విద్యా విధానం ఉంది. అటువంటి విధానాలకి స్వస్తి చెప్పి మారల్స్ ఆ చదువు ద్వారా మనం ఏమి విజ్ఞానంతో పాటు మరి తనని తెలుసుకోవాలి, సొసైటీలో ఎలా బ్రతకాలి, ఆ ధైర్యం, ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా అభ్యాస స్కూల్లో మా సలహాలు పాటిస్తూ నో లాస్ నో ప్రాఫిట్తో ఈ అభ్యాస స్కూల్ని రన్ చేస్తున్నాము. ముఖ్యంగా చాలా ఆనందంగా ఉంది. మా కళ్ళ ఎదుటే 18 సంవత్సరాల్లో కొన్ని వందల మంది విద్యార్థులు, ఇంటర్నేషనల్ ఫారినర్స్ కూడా, ఎన్ఆర్ఐస్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. అంటే ఆ విద్యా విధానం పిల్లల్ని తీర్చిదిద్దేది, మారల్స్, ఎథిక్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా నేర్పిస్తున్నారు. అలా అని చెప్పి మరి ఇప్పుడున్నటువంటి విద్యా విధానం పూర్తిగా తోసేయలేము, అది ఉండాలి. కానీ విద్య ద్వారా మారల్స్, ఎథిక్స్, సొసైటీలో మనం చేయవలసింది ఏమిటి, ఇటువంటివి అన్నీ కూడా ఈ అభ్యాసాల్లో చేస్తున్నందువల్లే మేమందరం, నేను ఒక్కదాన్నే కాదు, ఇందులో గవర్నింగ్ బాడీ మెంబర్స్ అంతా, మరి ఐఏఎస్, ఐపీఎస్, రిటైర్డ్ జడ్జిలు, మేమందరం కూడా ఎంతో హ్యాపీగా అబ్బాయికి గైడెన్స్ ఇస్తూ మేము కూడా ఆనందిస్తున్నాం ఇంత చక్కగా వృద్ధిలోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ.